సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్కు స్వాగతం. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు విత్తనం నుండి మార్కెట్ వరకు ఆధునిక సౌకర్యాలను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం ప్రధానమంత్రి మోడీ ప్రధాన ప్రాధాన్యతలు. అందుకే మోడీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలమైన మరియు దార్శనిక నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా అమలు చేయబడిన వివిధ ప్రజా సంక్షేమ మరియు ప్రజాదరణ పొందిన పథకాలను ఆంధ్రతేజం న్యూస్ లోతైన విశ్లేషణ చేసి, ఆ పథకాలను మీకు అందిస్తుంది. ఈ శ్రేణిలో, రైతుల సంక్షేమం కోసం ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈరోజు మనం చర్చిద్దాం. ఇవి రైతులలో శ్రేయస్సును పెంచడమే కాకుండా వ్యవసాయ రంగం యొక్క మొత్తం పరివర్తనకు సాటిలేని కృషి చేశాయి. ప్రధానమంత్రి మోడీ చొరవతో దేశంలోని రైతులకు ఆహార భద్రత కోసం ఆహార ఉత్పత్తులు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, మరియు సాయిల్ హెల్త్ కార్డ్ వంటి ఈ పథకాలు రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రైతులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి అనధికారిక రుణ అవసరాలను కూడా తగ్గించింది. 2019లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి 20 వాయిదాల ద్వారా 3,89,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి. ఇంకా, పంటల కనీస మద్దతు ధరలో నిరంతర పెరుగుదల కారణంగా, దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు తమ పంటలకు న్యాయమైన ధరలను పొందడమే కాకుండా వారి ఆదాయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఖరీఫ్ మరియు రబీ పంటల సేకరణలో కూడా రికార్డు పెరుగుదల ఉంది. అదనంగా, మోడీ ప్రభుత్వం రైతులను సేంద్రియ వ్యవసాయాన్ని స్వీకరించడానికి మరియు ప్రోత్సహించడానికి నిరంతరం ప్రోత్సహిస్తోంది. 2015 నుండి 16లో ప్రారంభించబడిన నేషనల్ మిషన్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొదటి సమగ్ర కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద, డిసెంబర్ 2024 నాటికి ఇండియన్ రూపీ 2170 కోట్లకు పైగా విడుదల చేయబడింది. ముఖ్యంగా, వ్యవసాయం మరియు రైతు సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో చేసిన సహకారం వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులలో ప్రతిబింబిస్తుంది. ఇది 2013 నుండి 14 నుండి 2025 నుండి 26లో ఇండియన్ రూపీ 137,756 కోట్లకు పైగా పెరిగింది. రైతులు ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయాన్ని దాటి సాంకేతికత మరియు ఆవిష్కరణలను స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా, చిన్న అప్పుల నుండి విముక్తి పొంది, వారు వేగంగా స్వావలంబన వైపు అడుగులు వేస్తున్నారు. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం